RR6 న్యూస్ కి స్వాగతం. 2018లో ఆనాటి సర్వేపల్లి శాసనసభ్యులు మరియు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 9 కోట్ల రూపాయలతో హై లెవెల్ వంతెన నిర్మాణానికి శిలాఫలకం వేయడం జరిగింది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడం ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం జరిగింది. తిరుమలమ్మ పాలెం హై లెవెల్ వంతెన నిర్మాణం 13 కోట్ల నిధులు కేటాయించి ఆ నిధులు ఏ ప్యాలెస్ లో ఉన్నాయో అర్థం కాక ఆ వంతెన కనిపించక మేమందరం కూడా అక్కడ వెళ్లి వెతకడం జరిగింది. ఎందుకంటే 3 రోజుల నుంచి దిత్వా తుఫాన్ కారణంగా ఎడతెరిపి లేని భారీ వర్షాల వలన ఎగువ ప్రాంతాలంతా కూడా నీట మునిగి వాగులు వంకలు పొర్లి తిరుమలమ్మ పాలెం చుట్టూ ఉన్న ఉప్పు కాలువపై పడి వంతెన పైన రాకపోకలు ఆగిపోయినటువంటి పరిస్థితి గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఈ వంతెనపై మేము ఈ గలాన్ని తినిపించి హై లెవెల్ వంతెన నిర్మాణం చేయండి, వర్షాలొస్తే రాకపోకలు ఆగిపోయినటువంటి పరిస్థితి అని చెప్పడం జరిగింది. ఆనాడు దామోదరం సంజీవయ్య థర్మల్ ప్లాంట్ 3వ గ్రిడ్ ప్రారంభోత్సవానికి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఈ సర్వేపల్లి ఆనాటి శాసనసభ్యుడు వ్యవసాయం తెలియని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి 11 కోట్లతో నిర్మాణం చేస్తామని చెప్పి సభాముఖంగా తెలిపారు. మేము నిజమే అనుకోని ఒక 6 నెలలు ఎదురు చూశాం. పని ప్రారంభమే కాలేదు. మళ్లీ మా గళ్లని వినిపించడం జరిగింది. వెంటనే 13 కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణం చేస్తామని వేటూరు న్యూస్ లో వార్త వేయడం జరిగింది. అంతే 2024 ఎన్నికలు అయిపోయేంత వరకు ఆ వంతెన నిర్మాణం శిలాఫలకం కూడా జరగలేదు. ఆ 13 కోట్లు ఎటుపోయాయో కూడా తెలియనటువంటి పరిస్థితి. గాలి మాటలు చెప్పి బూటకపు మాటలతో ప్రజలను మభ్యపెట్టడంలో సిద్ధహస్తుడు ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి. అందుకే సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలు ఇంకా నిన్ను నమ్మరు కాబట్టి, నీ మీద నమ్మకం లేదు కాబట్టి, నువ్వు అబద్ధాలు చెప్పడంలో సిద్ధహస్తుడివి కాబట్టే డిపాజిట్లు కూడా లేకుండా ఓడించారు. రాబోయే రోజుల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి గాని కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి స్థానం ఉండదు. ఈ కార్యక్రమంలో పినిశెట్టి మహేష్, సందూరి శ్రీహరి, శివరాత్రి సందీప్, సందూరి పెద్ద మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎప్పుడు వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా 2-3 రోజులు భారీ వర్షాలు పడినా మొట్టమొదటగా రాకపోకలు ఆగిపోయేది ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో తిరుమలమ్మ పాలెం గ్రామానికి. ఎన్నో సార్లు ఈ హై లెవెల్ వంతెన నిర్మాణం చేయండి అయ్యా, తిరుమలమ్మ పాలెం ప్రజలని రాకపోకలకు ఇబ్బంది లేకుండా కాపాడండి అని చెప్పి మా గళాన్ని వినిపించడం జరిగింది. గత 5 ఏళ్లలో 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు కోట్ల రూపాయల గ్రావెల్ తరలిపోతుంది. దాంట్లో 5 ఎకరాల గ్రావెల్తో అయితే ఈ వంతెన నిర్మాణం జరగద్దని చెప్పాం. ఆనాడు ఏదైతే థర్మల్ పవర్ ప్లాంట్ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్లాంట్ 3వ గ్రిడ్ ఓపెనింగ్కి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఈ సర్వేపల్లి ఆనాటి శాసనసభ్యుడు గోవర్ధన్ రెడ్డి గారు పాపం 11 కోట్లతో ఈ హై లెవెల్ వంతెన నిర్మాణం చేస్తామని చెప్పాడు. సరే చూసాం, 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, మళ్ళీ స్పందన లేదు. మళ్ళీ వచ్చాం, అయ్యా ఈ హై లెవెల్ వంతెన పరిస్థితి ఏందని. వెంటనే 13 కోట్లతో ఈ హై లెవెల్ వంతెన నిర్మాణం జరిగిపోద్దని చెప్పాడు. మళ్ళీ చూసాం 2024 ఎన్నికలు కూడా వచ్చాయి. ఆ 13 కోట్లు ఈ వాగులు ఎక్కడ కొట్టుకోపోయినాయో తెలియదు. వాటి కోసం పడవలతో గ్రామస్తులందరూ కూడా ఎతుకుతున్నారు. ఇక్కడ ఈ హై లెవెల్ వంతెన నిర్మాణం ఏడుంది, ఆ 13 కోట్లు ఏడుండాయి అని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి సర్వేపల్లి నియోజకవర్గాన్ని మోసం చేసి ప్రజలని ఇంకా కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, కూటమి ప్రభుత్వం అతి త్వరలోనే ఈ హై లెవెల్ వంతెన నిర్మాణం కొనసాగద్ది. అదేవిధంగా ఆ 13 కోట్లు ఎక్కడున్నాయో వెంటనే ఇక్కడికి వచ్చి చూసి మాకు చెప్పాలి. ఆయన చెప్పకపోతే మేమైతే ఒప్పుకోం. ఎందుకంటే కళ్ళబొల్లే మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి దోచుకోవడం కాదు, ఏదైనా ఉంటే పని చేయాలా, పని చేస్తేనే నాయకుడు. ఆనాడు వరదలో ఇక్కడికి వచ్చి మేము చూసాం అవతల నుంచి. అప్పుడున్న వీఆర్ఓ మాకు ఏలెత్తి చూపించాడు, అదిగో అదే కనపడే తిరుమలమ్మ పాలెం అని చెప్పి ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక చాక్లెట్లు ఇస్తే గ్రామస్తుల పరిస్థితి ఏంది. అందుకే తిరుమలమ్మ పాలెం గ్రామ ప్రజల యొక్క కళ కూటమి ప్రభుత్వంతోనే నెరవేరుతుంది. ఏదైతే ఈ వరదలు వాగులు వచ్చినప్పుడు వీళ్ళకి రాకపోకలకి చాలా ఇబ్బంది. ఇవన్నీ కూడా
తొందరలోనే తొలగుతాయి. అదేవిధంగా 4 రోజుల నుంచి పడేటువంటి ఈ వర్షం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. నార్లు కూడా మునిగిపోయినటువంటి విషయం మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నా ఈరోజు.